హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్న మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ నుంచి బాసరకు అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అయింది ట్రైన్ ఎక్కక. ఈరోజు అయితే ట్రైన్లో ట్రావెల్ చేద్దామైతే అని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా కార్లో కూడా వెళ్ళిపోవచ్చు, కానీ కొంచెం ట్రైన్లో ట్రావెల్ చేద్దాం. ఓన్లీ బాసరకి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంది ట్రైన్ వెళ్ళడము. అండ్ ట్రైన్ వచ్చేసి మన కాచిగూడ నుంచి సమ్వేర్ మా మహారాష్ట్ర సైడ్ వెళ్ళే ట్రైన్ అనమాట. అప్పుడు ఆ ట్రైన్కి అయితే వెళ్తున్న ప్రెజెంట్ ఏమవుతుందో ఏదో చూడాలి. రిటర్న్ కూడా అదే ట్రైన్. ఈరోజు బ్లాగ్ అనేది ఒక చిన్న డివోషనల్ బ్లాగ్, వీకెండ్ ఇంకో టెంపుల్ బ్లాగ్, హైదరాబాద్ దగ్గరలో 1 డేలో వెళ్ళి వచ్చే బ్లాగ్ అనమాట. ప్రజెంట్ అయితే స్టేషన్ని ఫుల్ రెనోవేట్ చేస్తున్నారు. ఇది బ్యాక్ గేట్ అనమాట. ఫ్రంట్ గేట్ అవతల ఉంటుంది. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోతుంది మల్కాజ్గిరి రూపురేఖలు, కానీ యాక్సెస్ రోడ్ ఏమో అలాగే ఉంది. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ రూట్లో టోటల్గా ఎలక్ట్రిఫికేషన్ అయితే కాలేదు, అందుకే మనకు మిగిలిన డీజిల్ ట్రైన్స్ ఇవి ఒకటే అనమాట. దీనికోసమే మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో ఇది కూడా ఎలక్ట్రిఫైడ్ అవ్వచ్చు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి బాసరాకి బెస్ట్ ట్రైన్ అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే దిగవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బైపాస్ చేసుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్కి, సీతాఫల్ మండి నుంచి డైరెక్ట్ మనం మల్కాజ్గిరి రూట్ని వయా మేడ్చల్ రూట్లో అయితే నిజామాబాద్ బాసరాకి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్గా నార్కెట్ జంక్షన్కి అయితే వెళ్తుంది అనమాట. నార్కెట్ జంక్షన్ వచ్చేసి మహారాష్ట్రలో ఒక ఊరు. అది ఓవరాల్గా మన మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గరికి అయితే వెళ్తుంది. మార్నింగ్ ఒక ట్రైన్ వెళ్తుంది కదా, రిటర్న్లో మార్నింగ్ రిటర్న్ ట్రైన్ కూడా బయలుదేరుతుంది. అది ఈవినింగ్ వరకు మన బాసరకు అయితే రీచ్ అయిపోతుంది అనమాట. ఆ బాసరలో మళ్ళీ మనం దర్శనం చేసుకొని అన్నీ చేసుకొని మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్కి అయితే రావచ్చు. మ్యాక్సిమం నేనైతే ఈ ట్రైన్లో ఏసీయే ప్రిఫర్ చేస్తాను. నాన్ ఏసీలో ఉన్నా కానీ చాలా వరకు అయితే ఇరిటేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా అందరు ఎక్కేసి మన సీట్ అయితే తీసేసుకుంటారు అనమాట. అయితే ఆర్గ్యూ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. మొత్తానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలి. మీకు నార్త్ ఇండియా సైడ్ ట్రైన్స్లో ట్రావెల్ చేసిన వాళ్ళకైతే ఇది నార్మల్ అనమాట, అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అండ్ ప్రస్తుతానికైతే నేను ఆ రోజు ఈవినింగ్ రిటర్న్ ట్రైన్లో అయితే ఒక అబ్బాయిని అయితే చూసిన. ఆయనదైతే రిజర్వేషన్ ఉండి కూడా అతను సీట్ ఇవ్వలేదు. లాస్ట్కి అతను డోర్ దగ్గర నిలబడి హైదరాబాద్ వరకు రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బోధన్ మెదక్ సైడ్ వెళ్ళే ట్రాక్ అనమాట. ఇది ఒక జంక్షన్ ట్రాక్. ఈ ట్రాక్ మీద నుంచి మన సిద్దిపేట, కరీంనగర్ సైడ్ కూడా ఒక ట్రాక్ అయితే డివైడ్ అవుతుంది. అది నేను రైట్ సైడ్ వెళ్ళి వీడియో తీద్దామన్నా కూడా కుదరలేదు. ప్రస్తుతానికి అయితే మనం ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా అయితే వస్తుంది అనమాట, కామారెడ్డి దగ్గర. అండ్ ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి అయితే ట్రైన్ దూసుకెళ్ళిపోతుంది. స్పీడ్ అయితే ప్రాబ్లం లేదు, నీట్గా టైం టు టైం అయితే చేరుకుంటుంది. ఇంకా బాసరకు అయితే బిఫోర్ టైం అయితే రీచ్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే మన ట్రైన్ వచ్చేసింది ఫర్ నిజామాబాద్ స్టేషన్ కూడా ఓవరాల్గా రెనోవేట్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇది కూడా కంప్లీట్ అయితే మొత్తానికి ఈ రూట్ డబులింగ్ అయితే పెండింగ్లో ఉంది. అది ఎప్పటికైతే అయితే తెలియదు. ప్రజెంట్ అయితే ఓవరాల్గా అయితే స్టేషన్స్ అయితే రెనోవేషన్ అయితే మంచిగా చేస్తున్నారు అనమాట. అండ్ నిజామాబాద్ తర్వాత నుంచి మళ్ళీ ట్రైన్ ఫుల్ స్పీడ్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే మాట్లాడుతూ మనం అయితే గోదావరి రివర్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఈ గోదావరి రివర్ దాటంగానే నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి మన బాసరా అనమాట. అండ్ గోదావరి రివర్లో కూడా వాటర్ ఫుల్గానే ఉన్నాయి. ఇది వచ్చేసి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అనమాట. ఒకవేళ ఆ బ్యాక్ వాటర్ తగ్గుతూ అవగానే ఇదైతే ఎండిపోతుంది. మన గోదావరి నది అయితే ఇక్కడ మహారాష్ట్ర నుంచి డైరెక్ట్ బాసరా దగ్గరనే మన తెలంగాణలో అయితే ఎంటర్ అవుతుంది. ఎంత చిన్నగా ఉంది చూడండి. మన రాజమండ్రి దగ్గర అయితే ఇంకా ఘోరంగా పెద్దగా ఉంటుంది. అలా గోదావరి రివర్ చాలా చిన్న సైజులో ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ ట్రైన్ అయితే 10 minutes బిఫోర్ అయితే రీచ్ అయిపోయింది బాసరాకి. బాసరా స్టేషన్లో దిగగానే ఆటో అయితే ఉంటుంది అనమాట. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గుడికైనా గోదావరికైనా 20-30 రూపీస్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఒక 15 minutes ట్రావెల్ చేస్తే మనమైతే గుడి దగ్గరకు అయితే దిగిపోతాము. గుడి దగ్గర వెళ్ళగానే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఫోన్ అయితే ఫ్రీగా అయితే వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ పెట్టేసి మన లోపల దర్శనానికి అయితే వెళ్ళినా అనమాట. ఇది గుడి అవుట్ సైడ్ లుక్ అనమాట. అండ్ మిగతాది ఫ్రంట్లో మాట్లాడుతానికైతే నేను ఇప్పుడు మళ్ళీ గోదావరి దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను. చాలా టైం అయితే మిగిలింది. కార్లో వచ్చింటే రిటర్న్ బయలుదేరే వాళ్ళం కూడా, పొద్దున వచ్చి దర్శనం చేసుకుని రిటర్న్ కూడా బయలుదేరే వాళ్ళం. పోయేదారిలో వేరే ప్లేస్కి కూడా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. కానీ ట్రైన్లో రావాలనుకున్న ట్రైన్లో అయితే వచ్చేసిన అనమాట. ప్రస్తుతానికైతే లోపల అక్షరాభ్యాసం కోసం సపరేట్ మండపం అయితే ఉంది. దానికి డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి. ఈరోజు పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఫ్రీ దర్శనమే విఐపి దర్శనం లాగా అయితే జరిగిపోయిందంట.
అన్నమాట. మనకు ఈ ప్రస్తుతానికి అయితే పోయి లగేజ్ తీసుకొని గోదావరి నది దగ్గర వెళ్తాము. వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళి మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఒక 20 రూపీస్ పే చేసి ఘాట్ రోడ్ సైడ్ అంటే బాతింగ్ ఘాట్ అనమాట. ఇది బాసరది గోదావరి రివర్. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ సరస్వతి దేవి సరస్వతి దేవి బొమ్మ ఉంది. ఇక్కడ ఫోటోలు దిగి కిందికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఈ పడవ అయితే ఎక్కేసినాము. పడవ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని వస్తుందంట పడవ. ఏంటంటే సేఫ్టీ కూడా ఉంది. కొత్తగా ఉన్న ఎవరు వాడలేదు, నేనే వాడినట్లున్నా ఫస్ట్ వన్. మళ్ళీ బ్యాక్ టు బాసర రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే నాకు సూపర్ హైలైట్ అనిపించింది. మీకు కూడా ఎలా అనిపిస్తే అది కామెంట్ బిలో చేయండి. మాటల్లో ట్రైన్ కూడా వచ్చేసింది, రిటర్న్ ట్రైన్. కానీ ఇది మన ట్రైన్ కాదు. హైలైట్ ఏంటంటే ఇది షిరిడి నుంచి కాచిగూడ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్, ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అనుకోండి. ఇప్పట్లో అన్ని ప్యాసింజర్లు ఎక్కడ ఉన్నాయి, అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయిపోయినాయి. అండ్ ప్రస్తుతానికైతే ఈ ట్రైన్ వచ్చింది. నేను ఇదే ట్రైన్ నాదనుకున్నా, కానీ ఎక్కబోయా. కానీ బోర్డు చూసి కన్ఫర్మ్ చేసుకొని లేదు దీనికి ఎలక్ట్రిక్ ఇంజన్ ఉంది, ఇది మంది కాదని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేస్తే మన ట్రైన్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ చైన్ లాగి కూడా దిగారు. మన ట్రైన్ అయితే డీజిల్ ఇంజన్ అయితే ఉంది. అండ్ హియర్ కమ్స్ ట్రైన్. డైరెక్ట్ ట్రైన్ ఎక్కి ఇంకా ఫుల్ ఎండ్ ఉండేదన్నమాట. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా ట్రైన్ ఎక్కేసి అయితే పడుకొని నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ లేస్తానో అక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా. అండ్ బ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పేసి కొంచెం పవర్ తెచ్చుకొని బ్లాగ్ ఎండ్ చేయడానికి అయితే బెడ్ పై నుంచి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై. మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.